మీరు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు. 3 సంవత్సరాల దగ్గర అయింది అధికారం పోయి, ఇంకా మేమే అధికారంలో ఉన్నాము, మాదే నడుస్తుంది అనే రకంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు అనే రకంగా నేను మాట్లాడతాను. ఓకే, మల్లయ్య యాదవ్ గారు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందం అని శివకుమార్ లాల్ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు. మీరేం చెప్తారు? ఇప్పుడు వారు ఏమంటున్నారంటే ఎంఓయూ గతంలో మేము చేసాము 3 సంవత్సరాల క్రితము ఆల్రెడీ ఒప్పందం చేసినాము అని అంటున్నారు. ఆ ఎంఓయూ ఏందో ఇప్పుడు బహిర్గతం చేస్తే సరిపోయాయి. ఒకవేళ నిన్న ఈఆర్సీ మీటింగ్ లో కూడా ఏం చెప్పినాము, ఉన్న విషయాన్ని బహిర్గతంగా పాలిచ్చే గేదెలు నమ్ముకొని దున్నపోతుని తెచ్చుకున్నట్టుంటది. ఆ తర్వాత దున్నపోతు ఎట్లాగో పాలు ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని నిలబడతామని చెప్పేసి రైతుల మీద భారం మోపే ప్రమాదం భవిష్యత్తులో ఉందని చెప్పేసి బహిర్గతంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాం. ఆ విషయాన్ని ఎంఓయూ ఉంది అని చెప్పేసి టీవీ డిబేట్లలో చెప్పే బదులు ఆల్రెడీ చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగించడం అని చెప్పేసి బహిర్గతం ఈఆర్సీ అధికారులు చెప్తారు కదా నిన్నటి పబ్లిక్ హియరింగ్ లో. కేవలం ఈ రోజు బుకాయించడానికి ఎంతసేపు ప్రతిదాన్ని గత ప్రభుత్వం చేసింది అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దానికి ఆధారాలతో ఎక్కడ కూడా చెప్పట్లేదు. మేము ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. ఛత్తీస్గఢ్ ఒప్పందం కానీ ఇతరత్ర కానీ ఆ రోజు గగ్గోలు పెట్టి ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ నాయకులు చిలువలు పలువలుగా చేసిన ఏ విషయంలోనైనా మాట్లాడటానికి, చర్చ పెట్టడానికి అధికారికంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సిద్ధంగా ఉన్నాం. దానికి ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదు. ఈ రోజు మేము బహిర్గతంగా చెప్తున్నాం, జరగబోయే ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదాన్ని విడతల వారీగా మొత్తము విశదీకరించి చెప్పినాం. ప్రజలకు ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నంలో మేమందరం కూడా అది ప్రజల దగ్గరకు తీసుకుపోగలుగుతా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎందుకు దీన్ని పదే పట్టుబట్టి చెయ్యాలనే ఒక ఆలోచనకు ఎందుకు వస్తున్నారంటే కేంద్రం ఒత్తిడి మేరకు, కేంద్రం దగ్గర వీళ్ళ పనులని సాఫీగా చేయించుకోవడానికి, వీళ్ళకి కావాల్సిన విషయాల్ని చక్కబెట్టుకోవడానికి కేంద్రం కేంద్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడే ఈ రకమైన ఒత్తిడి చేయడం జరిగింది. ఆ విషయాన్ని బహిర్గతంగా ప్రజల ముందు అనేక సందర్భాలలో రైతులకు మీటర్లు పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, దీనికి మేము ఒప్పుకోము, మేము సంతకం పెట్టము, దీనికి అంగీకరించము అని చెప్పేసి బహిర్గతంగా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఆ విషయంలోనే అనేక రకమైన డిఫరెన్సెస్ కూడా రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రోజు ఒకవేళ మీరు అంటున్నారు కదా టీవీ డిబేట్లలో మామూలుగా ఎంఓయూ ఉందని, ఆ ఎంఓయూ నిన్న బహిర్గతం చేస్తే సరిపోయి ఉండేది కదా, దాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పి వాళ్ళే చెప్తారు కదా. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నాం అని చెప్పి అంటారు కదా. కేవలం మసిపూసి మారేడుకాయ ప్రయత్నాలు చేయొద్దు. డెఫినెట్ గా రేపు ఈ పబ్లిక్ హియరింగ్ నిన్న దేని గురించి అయితే చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారో దానివల్ల రేపు జరగబోయే ప్రమాదం రైతులకి భారీగా ఉంటుంది. కరెంటు బిల్లుల మోత ప్రజలకి జేబులకు చిల్లులు పడే విధంగా ఉండబోతా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితులలో ఒక రాజకీయ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా రైతాంగం పట్ల ఉన్న మాకు మమకారంతో డెఫినెట్ గా వద్దు అని చెప్పినాం, అడ్డగించే ప్రయత్నం చేస్తాం. దీనికి ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఓకే, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు. ఒకసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్ అంబటి జ్యోతిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జ్యోతిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఏంటి అసలు ఏంది ఉచిత విద్యుత్ ఏంది? దాంట్లో రైతు డిస్కౌంట్ పేరుతో మోటార్లకు మీటర్లు పెడుతున్నారా? ఇక ఉచితాలు అనేటి రద్దు చేసే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? వాస్తవానికి మరి దేశంలో నెంబర్ 1 గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము. కొనుగోలు కోసం ఇప్పటికీ మరి గత నెల రోజులుగా కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నా కూడా అది తరగని ధాన్యం అయితే తెలంగాణ రైతులు పండించారు. ఇక ఈ తరగని ధాన్యం ఇక మరి ఈ ఉచిత విద్యుత్ కనుక రద్దు చేస్తే కేంద్రం ప్రతిపాదన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక మరొకసారి ఉచిత విద్యుత్ విషయంలో మరి ఆ డిస్కౌంట్ పేరుతో జరుగుతున్న వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్న వారికి, అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం.